بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. حميم حميم تنزيل الكتاب من الله العزيز الحكيم ఈ గ్రంథ ఖురాన్ అవతరణ సర్వశక్తిమంతుడు మహావివేకవంతుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది. إن في السماوات والأرض لآيات للمؤمنين నిశ్చయంగా విశ్వసించే వారి కొరకు ఆకాశాలలో మరియు భూమిలో అనేక సూచనలు ఆయాత్ ఉన్నాయి. وفي خلقكم وما يبث من دابة آيات لقوم يوقنون మరియు మీ సృష్టిలోను మరియు భూమిలో ఆయన వ్యాపింపజేసిన జీవరాశులలోనూ దృఢ విశ్వాసమున్న వారి కొరకు ఎన్నో సూచనలు ఆయాత్ ఉన్నాయి. واختلاف الليل والنهار وما أنزل الله من السماء من رزق فأحيا به الأرض بعد موتها وتصريف الرياح آيات لقوم يعقلون మరియు రేయింబవళ్ల అనుక్రమంలో మరియు అల్లాహ్ ఆకాశం నుండి జీవనోపాధిని వర్షాన్ని పంపి దాని ద్వారా భూమికి దాని మరణం తర్వాత తిరిగి జీవం పోయటంలో మరియు వాయువుల మారటంలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి. تلك آيات الله نتلوها عليك بالحق فبأي حديث بعد الله وآياته يؤمنون ఇవి అల్లాహ్ సూచనలు ఆయాత్. మేము వీటిని నీకు యథాతథంగా వినిపిస్తున్నాము. ఇక వారు అల్లాహ్ను మరియు ఆయన సూచనలను ఆయాతులను కాక మరే సమాచారాన్ని విశ్వసిస్తారు. ويل لكل أفاك أثيم అపవాదుడు పాపిష్ఠుడు అయిన ప్రతి వ్యక్తికి తీవ్రమైన వెదగలదు. يسمع آيات الله تتلى عليه ثم يصر مستكبرا كأن لم يسمعها فبشره بعذاب أليم అతడు తన ముందు పఠించబడే అల్లాహ్ సూచనలను ఆయాతులను వింటున్నాడు. ఆ తరువాత మూర్ఖపు పట్టుతో దురహంకారంతో వాటిని విననట్లు వ్యవహరిస్తున్నాడు. కావున అతనికి బాధాకరమైన శిక్ష పడనున్నదనే వార్తను వినిపించు. وَإِذَا عَلِمَ مِنْ آيَاتِنَا شَيْئًا اتَّخَذَهَا هُزُوًا أُولَئِكَ لَهُمْ عَذَابٌ مُهِينٌ మరియు మా సూచనలకు ఆయాతులకు సంబంధించిన విషయం అతనికి తెలిసినప్పుడు వాటిని గురించి ఎగతాళి చేస్తాడు. అటువంటి వారందరికీ అవమానకరమైన శిక్ష ఉంది. من ورائهم جهنم
ولا يغني عنهم ما كسبوا شيئا ولا ما اتخذوا من دون الله أولياء ولهم عذاب عظيم. వారి ముందు నరకముంటుంది మరియు వారి సంపాదన వారికి ఏమాత్రం పనికిరాదు. మరియు అల్లాహ్ను వదలి వారు సంరక్షకులుగా చేసుకున్న వారు కూడా వారికి ఏ విధంగానూ ఉపయోగపడరు మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది. هذا هدى والذين كفروا بآيات ربهم لهم عذاب من رجز أليم. ఇది ఈ ఖురాన్ మార్గదర్శకత్వం. మరియు ఎవరైతే తమ ప్రభువు సూచనలను ఆయాతులను తిరస్కరిస్తారో వారికి అధమమైన బాధాకరమైన శిక్ష ఉంది. الله الذي سخر لكم البحر لتجري الفلك فيه بأمره ولتبتغوا من فضله ولعلكم تشكرون. అల్లాహ్ ఆయనే సముద్రాన్ని మీకు ఉపయుక్తంగా చేశాడు, దానిలో తన ఆజ్ఞతో ఓడలు పయనించటానికి మరియు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు బహుశా మీరు కృతజ్ఞులవుతారని. وَسَخَّرَ لَكُم مَّا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ جَمِيعًا مِّنْهُ إِنَّ فِي ذَلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يَتَفَكَّرُونَ. మరియు ఆయన ఆకాశాలలో మరియు భూమిలోనున్న సమస్తాన్ని తన అనుగ్రహంతో మీకు ఉపయుక్తంగా చేశాడు. నిశ్చయంగా ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలు ఆయాత్ ఉన్నాయి. قُل لِّلَّذِينَ آمَنُوا يَغْفِرُوا لِلَّذِينَ لَا يَرْجُونَ أَيَّامَ اللَّهِ لِيَجْزِيَ قَوْمًا بِمَا كَانُوا يَكْسِبُونَ. ఓ ప్రవక్త, విశ్వసించిన వారితో ఒక జాతి వారికి తమ కర్మలకు తగిన ప్రతిఫలమిచ్చే అల్లాహ్ దినాలు వస్తాయని నమ్మని వారిని క్షమించండి అని చెప్పు. మన్ ఆమిల సాలిహన్ ఫలినఫ్సిహి వమన్ అసాఅ ఫఅలైహా ثم إلى ربكم ترجعون. సత్కార్యం చేసేవాడు తన మేలుకే చేస్తాడు మరియు దుష్కార్యం చేసేవాడు దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలింపబడతారు. وَلَقَدْ آتَيْنَا بَنِي إِسْرَائِيلَ الْكِتَابَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ورزقناهم من الطيبات وفضلناهم على العالمين. మరియు వాస్తవంగా మేము ఇశ్రాయేల్ సంతతి వారికి గ్రంథాన్ని, తౌరాతును, వివేకాన్ని మరియు ప్రవక్త పదవులను ప్రసాదించి ఉన్నాము మరియు వారికి మంచి జీవనోపాధిని ప్రసాదించి ఉన్నాము మరియు వారిని వారి కాలపు ప్రజలపై ప్రత్యేకంగా ఆదరించి ఉన్నాము. وَآتَيْنَاهُمْ بَيِّنَاتٍ مِّنَ الْأَمْرِ فَمَا اخْتَلَفُوا إِلَّا مِن بَعْدِ
بما جاءهم العلم بغيا بينهم إن ربك يقضي بينهم يوم القيامة فيما كانوا فيه يختلفون మరియు వారికి ధర్మ విషయంలో స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చి ఉన్నాము. వారు తమ పరస్పర ద్వేషాల వల్ల వారికి జ్ఞానం వచ్చిన పిదపనే విభేదాలకు లోనయ్యారు. నిశ్చయంగా నీ ప్రభువు వారి మధ్య ఉన్న విభేదాలను గురించి పునరుత్థాన దినమున వారి మధ్య తీర్పు చేస్తాడు. ثم جعلناك على شريعة من الأمر فاتبعها ولا تتبع أهواء الذين لا يعلمون. తరువాత ఓ ముహమ్మద్, మేము నియమించిన ధర్మ విధానం మీద ఉంచాము, కావున నీవు దానినే అనుసరించు, మరియు నీవు జ్ఞానం లేని వారి కోరికలను అనుసరించకు. إنهم لن يغنوا عنك من الله شيئا وإن الظالمين بعضهم أولياء بعض والله ولي المتقين. నిశ్చయంగా వారు నీకు అల్లహకు ప్రతిగా ఏమాత్రం ఉపయోగపడలేరు, మరియు నిశ్చయంగా దుర్మార్గులు ఒకరికొకరు రక్షకులు, మరియు అల్లహయే దైవభీతి గల వారి సంరక్షకుడు. هذا بصائر للناس وهدى ورحمة لقوم يوقنون. ఈ ఖురాన్ మానవులకు అంతర్దృష్టి పరిజ్ఞానమిచ్చేదిగాను మరియు విశ్వసించే జనులకు మార్గదర్శకత్వంగాను మరియు కారుణ్యంగాను ఉంది. أم حسب الذين اجترحوا السيئات أن نجعلهم كالذين آمنوا وعملوا الصالحات سواء محياهم ومماتهم ساء ما يحكمون. దుష్కార్యాలకు పాల్పడిన వారు వారి ఇహలోక జీవితంలోనూ మరియు వారి మరణానంతర జీవితంలోనూ వారిని మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని మేము ఒకే విధంగా పరిగణిస్తామని భావిస్తున్నారా ఏమిటి? వారి నిర్ణయాలు ఎంత చెడ్డవి! وخلق الله السماوات والأرض بالحق ولتجزى كل نفس بما كسبت وهم لا يظلمون. మరియు అల్లాహ్ ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు, మరియు ప్రతి వ్యక్తికి తన కర్మలకు తగిన ప్రతిఫలమివ్వటానికి, మరియు వారికి ఎలాంటి అన్యాయం జరుగదు. أفرأيت من اتخذ إلهه هواه وأضله الله على علم وختم على سمعه وقلبه وجعل على بصره غشاوة فمن يهديه من بعد الله أفلا تذكرون. తన మనోవాంఛలను తన దైవంగా చేసుకున్న వానిని నీవు చూశావా? మరియు అతడు జ్ఞానవంతుడైనప్పటికీ అల్లాహ్ అతనిని మార్గభ్రష్టత్వంలో వదిలాడు.
మరియు అతని చెవుల మీద మరియు అతని హృదయం మీద ముద్ర వేశాడు మరియు అతని కళ్ల మీద తెరవేశాడు. ఇక అల్లాహ్ తప్ప అతనికి మార్గదర్శకత్వం చేసేవాడెవడున్నాడు? ఇది మీరు గ్రహించలేరా? وقالوا ما هي إلا حياتنا الدنيا نموت ونحيا وما يهلكنا إلا الدهر وما لهم بذلك من علم إن هم إلا يظنون. మరియు వారిలా అంటారు, మా జీవితం కేవలం ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే. మేము మరణించేది మరియు జీవించేది ఇక్కడే, మరియు మమ్మల్ని నశింపజేసేది ఈ కాలచక్రం మాత్రమే. మరియు వాస్తవానికి దానిని గురించి వారికి ఎలాంటి జ్ఞానం లేదు. వారు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ مَا كَانَ حُجَّتُهُمْ إِلَّا أَن قَالُوا ائْتُوا بِآبَائِنَا إِن كُنتُمْ صَادِقِينَ. మరియు వారి ముందు స్పష్టమైన మా సూచనలు ఆయాత్ వినిపించబడినప్పుడు, మీరు సత్యవంతులే అయితే మా తాత ముత్తాతలను బ్రతికించి తీసుకురండి అని మాత్రమే వాదిస్తారు. قُلِ اللَّهُ يُحْيِيكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يَجْمَعُكُمْ إِلَى يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ وَلَكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ. వారితో ఇలాను, అల్లాహ్యే మీకు జీవితమిచ్చేవాడు, తరువాత మరణింపజేసేవాడు, ఆ పిదప పునరుత్థాన దినమున సమావేశపరిచేవాడును. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయినా చాలా మంది జనులకు ఇది తెలియదు. وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَيَوْمَ تَقُومُ السَّاعَةُ يَوْمَئِذٍ يَخْسَرُ الْمُبْطِلُونَ. మరియు ఆకాశాల మరియు భూమి యొక్క సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్కే చెందినది. మరియు ఆ ఘడియ ఆసన్నమైన నాడు, ఆ దినమున అసత్యవాదులు నష్టానికి గురి అవుతారు. وَتَرَى كُلَّ أُمَّةٍ جَاثِيَةً كُلُّ أُمَّةٍ تُدْعَى إِلَى كِتَابِهَا الْيَوْمَ تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ. మరియు ప్రతి సమాజం వారిని నీవు మోకరిల్లి ఉండటాన్ని చూస్తావు. ప్రతి జాతి వారిని తమ కర్మపత్రం వైపునకు పిలవడం జరుగుతుంది. వారితో ఇలా అనబడుతుంది, ఈ రోజు మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది. هَذَا كِتَابُنَا يَنطِقُ عَلَيْكُمْ بِالْحَقِّ إِنَّا كُنَّا نَسْتَنسِخُ مَا كُنتُمْ تَعْمَلُونَ. ఇది మేము వ్రాసిపెట్టిన మీ కర్మపత్రం. ఇది మీ గురించి సత్యమే పలుకుతుంది. నిశ్చయంగా మేము మీరు చేస్తున్న కర్మలన్నింటినీ వ్రాయిస్తూ ఉండేవారము. فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا
الصالحات فيدخلهم ربهم في رحمته ذلك هو الفوز المبين. కావున విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండిన వారిని వారి ప్రభువు తన కారుణ్యంలోకి ప్రవేశింపజేసుకుంటాడు. ఇదే ఆ స్పష్టమైన విజయం. وَأَمَّا الَّذِينَ كَفَرُوا أَفَلَمْ تَكُنْ آيَاتِي تُتْلَى عَلَيْكُمْ فَاسْتَكْبَرْتُمْ وَكُنْتُمْ قَوْمًا مُجْرِمِينَ. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారితో ఇలా అనబడుతుంది, మీకు మా సూచనలు వినిపించబడలేదా? కాని మీరు దురహంకారంలో పడిపోయారు మరియు అపరాధులైపోయారు. وَإِذَا قِيلَ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ وَالسَّاعَةُ لَا رَيْبَ فِيهَا قُلْتُم مَّا نَدْرِي مَا السَّاعَةُ إِن نَّظُنُّ إِلَّا ظَنًّا وَمَا نَحْنُ بِمُسْتَيْقِنِينَ. మరియు నిశ్చయంగా అల్లహ వాగ్దానం సత్యం, మరియు అంతిమ ఘడియను గురించి ఎలాంటి సందేహం లేదు అని అన్నప్పుడు మీరన్నారు, ఆ అంతిమ ఘడియ ఏమిటో మాకు తెలియదు, అది కేవలం ఒక ఊహాగానం తప్ప మరేమీ కాదని మేము భావిస్తున్నాము, మేము దానిని ఏమాత్రం నమ్మేవారం కాము. وَبَدَا لَهُمْ سَيِّئَاتُ مَا عَمِلُوا وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ. అప్పుడు వారి ముందు వారు చేస్తూ ఉండిన దుష్కార్యాలు ప్రత్యక్షమవుతాయి, మరియు వారు దేనిని గురించి పరిహాసమాడుతూ ఉన్నారో అదే వారిని క్రమ్ముకుంటుంది. وَقِيلَ الْيَوْمَ نَنسَاكُمْ كَمَا نَسِيتُمْ لِقَاءَ يَوْمِكُمْ هَذَا وَمَأْوَاكُمُ النَّارُ وَمَا لَكُمْ مِن نَّاصِرِينَ. మరియు వారితో ఇలా అనబడుతుంది, ఈరోజు మేము మిమ్మల్ని మరచిపోతాము, ఏ విధంగానైతే మీరు మీ సమావేశపు ఈ దినాన్ని మరచిపోయారో, మరియు మీ నివాసం నరకాగ్నియే, మరియు మీకు సహాయపడేవారు ఎవ్వరూ ఉండరు. ذَلِكُمْ بِأَنَّكُمُ اتَّخَذْتُمْ آيَاتِ اللَّهِ هُزُوًا وَغَرَّتْكُمُ الْحَيَاةُ الدُّنْيَا فَالْيَوْمَ لَا يُخْرَجُونَ مِنْهَا وَلَا هُمْ يُسْتَعْتَبُونَ. ఇది ఎందుకంటే వాస్తవానికి మీరు అల్లాహ్ సూచనలను ఆయాతులను పరిహాసంగా తీసుకున్నారు, మరియు ఇహలోక జీవితం మిమ్మల్ని మోసపుచ్చింది, కావున ఈ రోజు వారిని దాని నరకం నుండి బయటికి తీయడం జరగదు, మరియు వారికి తమ తప్పులను సరిదిద్దుకునే అవకాశమూ దొరకదు. فَلِلَّهِ الْحَمْدُ رَبِّ السَّمَاوَاتِ وَرَبِّ الْأَرْضِ رَبِّ الْعَالَمِينَ. ఇక సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ఆయనే ఆకాశాలకు ప్రభువు మరియు భూమికి ప్రభువు. ఆయనే సర్వలోకాలకు కూడా ప్రభువు. وَلَهُ الْكِبْرِيَاءُ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ. ఆకాశాలలో మరియు భూమిలో ఘనత మహనీయత ఆయనకే చెందుతుంది.
మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహావివేకవంతుడు.